ఈరోజు మనం ప్రాచీన తత్వశాస్త్ర గ్రంథాల ఆధారంగా ఒక అత్యంత కఠినమైన లోతైన మానసిక శిక్షణా విధానాన్ని పరిశీలించబోతున్నాం. అవును. ఈనాటి మన అధ్యయనానికి ప్రధాన మూలాలు విముక్తిమగ్గ, విశుద్ధిమగ్గ, ఇంకా సంయుక్త నికాయ లాంటి ప్రాచీన పవిత్ర గ్రంథాలు. ఈరోజు మన లక్ష్యమేమిటంటే ఈ మూలాలలో పేర్కొన్న సపదానచారిక అనే ఒక అరుదైన ఆచరణను డీకోడ్ చేయడం. పాలిభాషలో సపదానచారిక అంటే నిరంతరాయంగా ఎలాంటి విరామం లేకుండా ఇళ్లకు వెళ్లే విధానమని అర్థం. పైకి చూడ్డానికి ఇది కేవలం ఒక భిక్షువు ఆహారం కోసం వెళ్లే ఒక సాధారణ పద్ధతిలా అనిపించవచ్చు. కాని లోతుగా పరిశీలిస్తే నిష్పక్షపాతమైన ప్రవర్తన ద్వారా మనసును అత్యున్నత స్థితికి తీసుకువెళ్లే ఒక అద్భుతమైన శిక్షణా విధానమిది. ఈ విశ్లేషణలోకి వెళ్లే ముందు ఈ ఆచరణను ప్రారంభించే సమయంలో ఒక భిక్షువు తీసుకునే కఠినమైన సంకల్పం గురించి మాట్లాడుకోవాలి. ఆ సంకల్పం ఎలా ఉంటుందంటే, నేటి నుండి నేను విరామాలతో కూడిన మార్గాన్ని విడిచిపెట్టి సపదానచారికను ఆచరిస్తాను. చాలా బలమైన సంకల్పమది. ఇక్కడ విరామాలతో కూడిన మార్గాన్ని విడిచిపెట్టడం అంటే ఏమిటో మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అక్కడి నుండే మన చర్చను మొదలు పెడదాం. ఈ విరామం అంటే నడక మధ్యలో ఆగిపోవడం కాదు కదా? ఖచ్చితంగా కాదు. విరామమంటే మనసుకు నచ్చని ఒక ఇంటిని లేదా ప్రాంతాన్ని దాటివేసి నచ్చిన చోటికి వెళ్లడం. సపదానచారిక అనేది ప్రాచీన కాలంలో ఆచరించిన ఒక కఠినమైన ధుతంగ ఆచరణ. ధుతంగా అంటే బాహ్య ఆడంబరాలను విడిచిపెట్టి ఆచరించే అత్యంత నిరాడంబరమైన వ్రతం. సరిగ్గా చెప్పారు. ఈ వ్రతాన్ని ఆచరించే ఒక భిక్షువు గ్రామంలో ప్రవేశించినప్పుడు వారు సంపన్నులా లేక పేదవారా అనే తారతమ్యం లేకుండా ఒక ఇంటి తర్వాత మరొక ఇంటికి వరుస క్రమంలో వెళ్ళాలి. మొదటి ఇంటి నుండి చివరి ఇంటి వరకు ఎలాంటి మార్పు లేదా ఎంపిక లేకుండా సాగాలి. అవును. వారు ఎవరిని కలుస్తున్నారు, ఆ ఇంటివారు ఎలాంటివారు, గతంలో వారు ఎలాంటి ఆహారమిచ్చారు అనే ప్రాపంచిక ఆలోచనను పక్కన పెట్టాలి. కేవలం క్రమాన్ని మాత్రమే అనుసరించడం ఈ వ్రతం యొక్క ప్రధాన లక్షణం. నిలబడాలి. ఇక్కడ నాకు అర్థమవుతున్న విషయమేమిటంటే, ఈ ఆచరణలో ఎంపిక అనేది పూర్తిగా తొలగించబడింది. ఒక నిర్దిష్టమైన మార్గాన్ని ఎంచుకున్న తర్వాత ఆ మార్గంలో వచ్చే ప్రతి ఇంటిని ఒకేలా చూడాల్సి ఉంటుంది. అయితే ఇది కేవలం భౌతికమైన నడక గురించి మాత్రమే కాదు. ఎందుకంటే ఎవరైనా ఒక గీత గీసి ఆ గీత మీదే నడవమంటే నడిచేస్తారు. నిజమే. కాని ఒక పెద్ద భవనం ముందుకు వెళ్ళినప్పుడు మనసు ఆకర్షణకు లోను కాకుండా, ఒక పూరిగుడిస ముందుకు వెళ్ళినప్పుడు వికర్షణకు గురి కాకుండా ఉండటం ఎంతో కష్టం కదా? ఆకర్షణ, వికర్షణ లేకుండా మనసును స్థిరంగా ఉంచుకోవడమే ఇక్కడ అసలైన సవాలు. ప్రాచీన గ్రంథాలు కూడా ప్రధానంగా ఈ అంతర్గత పోరాటం గురించే చర్చిస్తున్నాయి. ఈ క్రమాన్ని అనుసరించడం వెనుక నిరంతర ప్రత్యవేక్షణ దాగి ఉంది. ప్రత్యవేక్షణ అంటే తనను తాను నిరంతరం గమనించుకుంటూ ఉండటం. బాహ్యంగా ఇళ్లు మారుతున్నా అంతర్గతంగా మనసు ఒకే ప్రశాంత స్థితిలో ఉండేలా చూసుకోవటం. సాధారణంగా మానవ స్వభావం ఎలా ఉంటుందంటే, లాభం లేదా సౌకర్యం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లాలని కోరుకుంటుంది. ఫలానా ఇంట్లో మంచి ఆదరణ దొరుకుతుంది కాబట్టి అక్కడికి త్వరగా వెళ్ళాలి అనుకుంటోంది. కాని ఈ సపదానచారిక ఆచరణ ద్వారా ఆ స్వభావాన్ని పూర్తిగా నియంత్రిస్తారు. దీనివల్ల మనసులోని స్వార్థం, పక్షపాతం, ద్వేషం పూర్తిగా నశిస్తాయని గ్రంథాలు చెబుతున్నాయి. సమస్త జీవుల పట్ల ఒక అచంచలమైన నిష్పక్షపాతం ఏర్పడుతుంది. ఎవరు ఏమిచ్చినా, అది ఏ ఇంటి నుండి వచ్చినా సరే దాన్ని సమానమైన దృష్టితో స్వీకరించడం అలవాటవుతుంది. ఇక్కడొక విషయం స్పష్టమవుతోంది. ఈ నియమం కేవలం కడుపు నింపుకోవడం కోసం ఏర్పరిచినది కాదు. కాదు. మనసు తనకంటూ ఏర్పరచుకునే కంఫర్ట్ జోన్ల నుంచి దాన్ని బయటకు లాగడం దీని ఉద్దేశంగా కనిపిస్తుంది. అయితే ఈ ఆచరణ వల్ల కేవలం మానసిక ప్రయోజనాలే కాకుండా సామాజిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని మన మూల గ్రంథాలు చెబుతున్నాయి. సామాజికంగా చూస్తే ఈ ఆచరణ ఒక భిక్షువును ఏ ఒక్క కుటుంబంతోనూ అతి చనువు పెంచుకోకుండా కాపాడుతుంది. అతి చనువు లేదా అతి పరిచయం అనేది ఎప్పుడూ అంచనాలకు దారితీస్తుంది. ఒక ఇంటికి తరచుగా వెళ్లడం వల్ల ఆ కుటుంబం పట్ల ప్రత్యేక అభిమానం ఏర్పడవచ్చు. లేదా ఆ కుటుంబం భిక్షువు పట్ల ప్రత్యేక హక్కును ప్రదర్శించవచ్చు. ఈ సంబంధాలు నిష్పాక్షికమైన జీవితానికి ఎలా ఆటంకం కలిగిస్తాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక భిక్షువు యొక్క జీవితం స్వతంత్రంగా ఎవరికీ లోబడకుండా ఉండాలి. ఎప్పుడైతే ఒక కుటుంబంతో అతి చనువు ఏర్పడుతుందో అక్కడ అంచనాలు మొదలవుతాయి. ఆ మూల గ్రంథాలలో దీనిని వివరిస్తూ
అతి చనువు వల్ల వచ్చే దోషాలను నివారించడానికి ఈ నిరంతరాయ నడక ఎంతగానో ఉపకరిస్తుందని పేర్కొన్నారు. ఒక కుటుంబం దగ్గరకు వెళ్లి ప్రత్యేకంగా ఆహారం అడిగినప్పుడు వారు రేపు కూడా మీరే రావాలి అని కోరవచ్చు. దానివల్ల ఆ భిక్షువు ఆ కుటుంబం యొక్క కోరికలకు బందీ అవుతాడు. సపదానచార ఆ బంధాన్ని ఏర్పడకుండా ముందే తుంచేస్తుంది. అంతేకాకుండా ఇది భిక్షువు యొక్క బాహ్య ప్రవర్తనను కూడా అత్యంత హుందాగా మారుస్తుంది కదా. అవును, వారు తొందరపాటు లేకుండా నెమ్మదిగా నడుస్తారు, అనవసరమైన మాటలు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. ఆహారం కోసం ఎవరైనా ప్రత్యేకంగా పిలిచినప్పుడు సంతోషపడకుండా, పిలవనప్పుడు నిరాశపడకుండా, ప్రశాంతంగా, నిలకడగా ఉండటానికి ఇది సహాయపడుతుంది. ఆహారం దొరకటం లేదా దొరకకపోవటం అనే ప్రాపంచిక విషయాలకు అతీతంగా మనసును నిలబెట్టే అద్భుతమైన సాధన ఇది. ఈ ప్రశాంతమైన ప్రవర్తన గురించి మాట్లాడుతున్నప్పుడు మన మూలాలోని సంయుక్త నికాయలో ప్రస్తావించిన చందూపమ అనే అద్భుతమైన రూపకాన్ని మనం ఖచ్చితంగా పరిశీలించాలి. ఆ చందూపమ రూపకం ఎంతో విశిష్టమైనది. దీన్ని చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. ఈ రూపకం గురించి చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. పున్నమి చంద్రుడు ఆకాశంలో ఎంత ప్రశాంతంగా, నిశ్శబ్దంగా కనిపిస్తాడో ఒక భిక్షువు కూడా గృహస్థుల ఇళ్ల ముందు అలాగే కనిపించాలి అని అందులో రాసియుంది. చంద్రుడికి ఈ ఆచరణకు ఉన్న ఆ లోతైన సంబంధాన్ని మనం గమనించాలి. ఆకాశంలో చంద్రుణ్ణి చూడండి. చంద్రుడు ఒక రాజభవనం మీద ఎంత ప్రశాంతమైన వెన్నెలను కురిపిస్తాడో ఒక పూరిగుడిసె మీద కూడా అంతే సమానంగా కురిపిస్తాడు. నిజమే, చంద్రుమె ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉన్నట్లు అనిపిస్తాడు. కాని అదే సమయంలో ఎవరికీ అందనంత నిర్దిష్టమైన దూరంలో ఉంటాడు. అంతేకాకుండా చంద్రుడు ప్రతిరోజూ ఆకాశంలోకొచ్చినప్పటికీ ఎప్పుడో ఒక కొత్తదనాన్ని తీసుకొస్తాడు. ఎవరూ చంద్రుణ్ణి చూసి నిన్న చూసిన చంద్రుడే కదా అని విసుక్కోరు. ప్రతిసారీ ఒక అద్భుతాన్ని చూస్తున్నట్లే భావిస్తారు. అలాగే ఈ భిక్షువు కూడా గృహస్థుల ఇళ్ల ముందుకు వెళ్ళినప్పుడు అతి పరిచయం లేకుండా ప్రతిసారీ ఒక నిరంతర నూతనత్వాన్ని ప్రదర్శించాలి. అంటే ఆ కుటుంబంతో ఇదివరకే ఉన్న పరిచయాన్ని ఆధారంగా చేసుకోకుండా ఒక అపరిచితుడ్లా అయితే అత్యంత పవిత్రమైన ఉద్దేశంతో అక్కడ నిలబడాలి. దీనివల్ల ప్రజలు ఆ భిక్షువును అత్యంత గౌరవభావంతో చూస్తారు. ఈ విశ్లేషణలో నేను గమనించిన మరో ముఖ్యమైన విషయమేమిటంటే, విశుద్ధిమగ్గ గ్రంథంలో కూడా ఈ ఆచరణ గురించిన లోతైన సూచనలున్నాయి. ఇది కేవలం బాహ్య ఆచరణ కాదు, మనస్సులోని మాలిన్యాలను పల్చబరిచే ఒక ఉత్కృష్టమైన సాధన అని ఆ గ్రంథం వివరిస్తోంది. మనసు ఎప్పుడూ కోరికల వెంట పరిగెడుతూ ఉంటుంది కదా. ఈ ఇంటికి వెళితే మంచి సత్కారం దొరుకుతుంది, ఆ ఇంటికి వెళితే ఏమీ లభించదు అని లెక్కలు వేసుకుంటుంది. మనసు సంక్లిష్టతలను ఈ ఆచరణ ఎలా తుడిచివేస్తోందో ఆలోచిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది ఒక నిరంతర అంతర్గత పోరాటం. మీరన్నట్లు మనసు ఎప్పుడూ లాభనష్టాలను బేరీజు వేసుకుంటుంది. ఒక వీధిలో నడుస్తున్నప్పుడు ముందున్న ఇల్లు నిన్న ఏమీ ఇవ్వని ఇల్లు కావచ్చు. అప్పుడు వెంటనే మనసు ఆ ఇంటి దగ్గర నిలబడి లాభం లేదు, వాళ్ళు ఏమీ ఇవ్వరు, తర్వాతింటికి వెళ్ళిపోదాం అని చెప్తుంది. కాని సబ్బధానచారిక నియమం ప్రకారం ఆ ఇంటిని దాటి వెళ్లడానికి వీల్లేదు కదా. ఖచ్చితంగా వీల్లేదు. వాళ్ళు ఏమీ ఇవ్వకపోయినా, కనీసం బయటకొచ్చి పలకరించకపోయినా సరే ఆ ఇంటి ముందు కూడా మిగతా ఇళ్ల ముందు నిలబడినంతసేపే నిలబడాలి. ప్రతి అడుగులోనూ తమలోని ఈ సూక్ష్మమైన కోలికలను, ద్వేషాలను తామే గమనించుకుంటూ వాటిని వధించుకునే ప్రక్రియ ఇదే. ఇది సిద్ధాంతపరంగా వినడానికి చాలా బాగుంటుంది, కాని ఆచరణలో ఇది ఎంత కష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అంతర్గత పోరాటంలో నిలబడటానికి కొన్ని కఠినమైన నియమాలు రూపొందించబడ్డాయని మన మూలాలు చెబుతున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించే క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా అది వ్రతభంగాలికి దారితీస్తుందని చదివాను. అవును, ఉదాహరణకు మీరు చెప్పినట్లు ఒక వీధిలో వరుస క్రమంలో వెళుతూ మధ్యలో ఏదైనా ఒక ఇంటిని వదిలేసి లేదా దాటివేసి ముందుకు వెళితే ఈ వ్రతం భగ్నమైనట్లే. ఆ ఇల్లు పేదవారైనా లేదా ముందు రోజు ఏమీ ఇవ్వని వారైనా సరే ఆ ఇంటిని దాటివేయడానికి వీలులేదు. అలా దాటివేయడమంటే మనస్సు మళ్లీ ఎంపిక చేసుకోవడం ప్రారంభించిందని, ఆ భిక్షువు తన లక్ష్యం నుండి పక్కకు తప్పుకున్నాడని అర్థం. దాటివేయడమనేది ఒక భౌతికమైన చర్యగా కనిపించినా దాని మూలం మనసులో పుట్టిన పక్షపాతమే. అందుకే వ్రతం భగ్నమైనట్లు పరిగణిస్తారు. మనస్సు ఎప్పుడైతే ఎంపిక చేసుకుంటుందో అక్కడ సమత్వం దెబ్బతింటుంది. ఈ నియమాల గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చదివిన మూలాలలో నన్ను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన ఒక విషయం గురించి చర్చించాలి. అదే ఉత్తమ ఆహారం అనే ఉచ్చు. ఇక్కడే ఈ ఆచరణలోని అసలైన మానసిక రహస్యం దాగి ఉంది. ఒకవేళ ఏ ఇంట్లోనైనా అత్యంత రుచికరమైన, శ్రేష్టమైన ఆహారం లభిస్తే
ఆ భిక్షువు వెంటనే మరుసటి రోజు మళ్ళీ అదే క్రమంలో ఆ ఇంటికి వెళ్ళకూడదు అనే నిబంధన ఉంది కదా? ఇది వినడానికి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. మంచి ఆహారం దొరికిన చోటికే కదా ఎవరైనా వెళ్లాలనుకుంటారో. అవును, మళ్ళీ అక్కడికే ఎందుకు వెళ్ళకూడదు? ఆ విచిత్రమే ఈ ఆచరణలోని అత్యంత లోతైన భాగం. ఒక ఇంటి నుండి అత్యంత శ్రేష్టమైన ఆహారం లభించినప్పుడు సహజంగానే మనసు మళ్లీ ఆ రుచిని ఆస్వాదించాలని కోరుకుంటుంది. మరుసటి రోజు ఆ భిక్షువు ఆ వీధిలోకి ప్రవేశించినప్పుడు మనసు ఆటోమేటిక్గా ఆ మంచి ఆహారం దొరికిన ఇంటివైపు మొగ్గు చూపుతుంది. అక్కడ అడుగులు వేగవంతమవుతాయి, మనసు ఆశతో నిండిపోతుంది. అలా ఆ మంచి ఆహారంపై వ్యామోహం పెంచుకుని అక్కడికి వెళ్తే వారు తమ సపదానచారిక నియమాన్ని కోల్పోయినట్లే. అంటే విరామాలతో కూడిన సాధారణ స్థాయికి పడిపోయినట్లే. మనసు రుచికి బానిస కాకూడదనేది దీని ఆంతర్యం. ఒక భిక్షువు తన లక్ష్యం నుండి ఎలా పక్కదారి పట్టవచ్చో, మనసు ఎంత సూక్ష్మంగా ప్రలోభాలకు గురవుతుందో ఈ ఉత్తమ ఆహారమనే ఉచ్చు స్పష్టంగా వివరిస్తుంది. ఎక్కడైతే మనసుకు అత్యంత ఇష్టమైనది లభిస్తుందో, ఎక్కడైతే సౌకర్యం దొరుకుతుందో అక్కడే మరింత అప్రమత్తంగా ఉండాలని ఈ నియమం నేర్పుతోందన్నమాట. కష్టాలొచ్చినప్పుడు మనసును నిలకడగా ఉంచుకోవడం ఒకెత్తు అయితే, సుఖాలొచ్చినప్పుడు దానికి బానిస కాకుండా ఉండటం మరో ఎత్తు. ఇది నిజంగా అద్భుతమైన మనసు శిక్షణ. అయితే ఈ కఠినమైన నియమాలకు కొన్ని మినహాయింపులు కూడా మన గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి. అవును, ఈ మినహాయింపులు కేవలం భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే ఇవ్వబడ్డాయి. ఏదైనా ఒక ఇల్లు ప్రమాదకరమైనది లేదా అనుమానాస్పదమైనది అనిపించినప్పుడు మాత్రమే ఆ ఇంటిని వదిలివేయడానికి అనుమతి ఉంటుంది కదా? దీని వెనుక ఉన్న ఆచరణాత్మక దృక్పథం ప్రాచీనకాలపు వాస్తవిక పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. ఒక ఇల్లు శిథిలావస్థలో ఉండవచ్చు, లేదా ఒక ఇంటి ఆవరణలో ప్రమాదకరమైన క్రూర జంతువులు ఉండవచ్చు. కొన్నిసార్లు ఒక వీధిలో అల్లర్లు జరుగుతూ ఉండవచ్చు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఆ ఇంటిని లేదా వీధినే దాటి వెళ్లడం వ్రతభంగం కిందకు రాదు. ఎందుకంటే ఇక్కడ దాటివేయడం అనేది ఒక ఎంపిక లేదా పక్షపాతం వల్ల జరిగినది కాదు, ప్రాణరక్షణ కోసం వివేకంతో తీసుకున్న నిర్ణయం. ఈ మినహాయింపు ద్వారా మనకర్థమయ్యేదేమిటంటే, ఈ ధృతంగ ఆచరణలు గ్రుడ్డిగా అనుసరించాల్సినవి కావు. ఏది పడితే అది కళ్ళు మూసుకుని చేయడం శిక్షణ కాదు. నియమాలను పాటించడం ఎంత ముఖ్యమో, ఎక్కడ వివేకంతో వ్యవహరించాలో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. నిష్పక్షపాతంగా ఉండడమంటే వివేకాన్ని కోల్పోవడం కాదు. ఖచ్చితంగా. ఇప్పటివరకు మనం చర్చించిన ఈ విషయాలన్నింటినీ క్రోడీకరిస్తే, సబదానచారిక అనేది ఆహారాన్ని సేకరించే ఒక పద్ధతి మాత్రమే కాదని స్పష్టమవుతోంది. అది సమస్త జీవుల పట్ల, పరిస్థితుల పట్ల పూర్తి నిష్పక్షపాతాన్ని నేర్పే ఒక అత్యుత్తమ మనసు శిక్షణా విధానం. బాహ్య ప్రపంచం ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే, మనస్సును ఒకే తీరుగా సమత్వంతో ఇలబెట్టుకోవడానికి ప్రాచీన తత్వవేత్తలు రూపొందించిన ఒక అద్భుతమైన ప్రక్రియ ఇది. దైనందిన జీవితంలో దీని అవసరం చాలా ఉంది కదా. మనం ఎన్నో రకాల మనుషులను, పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం. కొందరు మనకు అనుకూలంగా ఉంటారు, మరికొందరు ప్రతికూలంగా ఉంటారు. కొందరు లాభాన్నే చేకూర్చవచ్చు, మరికొందరు నష్టాన్ని కలిగించవచ్చు. కాని ఒక సాధారణమైన పనిని కూడా ఏ విధమైన పక్షపాతం లేకుండా పూర్తి సమత్వంతో ఎలా నిర్వర్తించవచ్చో ఈ ఆచరణ మనకు నేర్పుతుంది. మనస్సును పరిస్థితుల బానిస కాకుండా ఎల్లప్పుడూ స్వతంత్రంగా, ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో ఈ సబదానచారిక నియమం వివరిస్తుంది. ప్రతిరోజు మన ముందుకొచ్చే ఎన్నో ఎంపికలలో ఆ ఎంపికల వెనుకున్న పక్షపాతాన్ని గుర్తించి దానిని జయించగలిగినప్పుడు మాత్రమే మనసు నిజమైన శాంతిని పొందుతుంది. అది నిజమైన స్వతంత్ర స్థితి. ఈ సుదీర్ఘమైన మరియు లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక కొత్త ఆలోచనను పరిశీలిద్దాం. ఈరోజు మనం భౌతికమైన ఆహారం, వ్యక్తుల పట్ల చూపించే సమానత్వం గురించి మాట్లాడుకున్నాం. మరి ఈ సపదానచార్య నియమాన్ని మన ఆలోచనలకు కూడా అన్వయించవచ్చా? అవును, మన మనసులోకి ప్రతిరోజూ ఎన్నో ఆలోచనలొస్తుంటాయి. కొన్ని అత్యంత ఆనందాన్నిస్తాయి, మరికొన్ని తీవ్రమైన బాధను లేదా కోపాన్ని కలిగిస్తాయి. మనం వీధిలో ఇళ్లను ఎలాగైతే ఎటువంటి పక్షపాతం లేకుండా పలకరించి ముందుకు వెళ్తామో, అలాగే మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనను, అది సంతోషకరమైనదైనా బాధాకరమైనదైనా ఒకేలా ఆహ్వానించాలి. దానికి అతుక్కోకుండా, ఏ ఆలోచన దగ్గర ఆగిపోకుండా వదిలేయగలిగితే ఎలా ఉంటుంది? భౌతిక ఇళ్ల ముందు నిలబడిన భిక్షువులాగా మన ఆలోచనల ముందు కూడా ఎటువంటి తీర్పులు లేకుండా నిలబడగలిగితే మన మనసు ఇంకెంతటి అనంతమైన ప్రశాంతతను అనుభవిస్తుందో ఆలోచించండి. ఈ ధ్యానపూర్వకమైన ప్రశ్నతో ఈనాటి అధ్యయనాన్ని ఇక్కడితో ముగిద్దాం. మరో లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.